ఓకే. నీరసంగా ఉంటారు కొందరు. ఎప్పుడు చూసినా నీరసంగా ఉంటారు. వాళ్ళకి కూడా లైంగిక సమస్యలు ఉండే అవకాశం టెస్టోస్టెరాన్ ఉంటుందా? డెఫిషియన్సీ ఫస్ట్ సైన్ అదే. ఓహ్! మంచిగా ఉండి ఉండి నీరసం ఉండడం, అది చేయడం అంటే ఆ! ఆ! కొలెస్ట్రాల్ లెవెల్ ఎక్కువైనట్టే, అచ్చా! టెస్టోస్టెరాన్ లెవెల్స్ తక్కువైనట్టే. అదొక ఓహో! ఇండికేషన్. అచ్చా! కొన్ని ఉంటాయండి ఎక్స్పీరియన్స్ ని బట్టి మనం అదే. 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 తెలుసుకోవచ్చు. అదే. అందుకే కొంచెం చెప్పొచ్చు మనము. జనాలకి ఆ నీరసంగా ఉంటుందంటే, ఓహ్! అయితే ఇది సమస్య ఉండొచ్చని మీ దగ్గరకొస్తే ఆ, బెటర్ గదా! అని అట్లా. చూడంగానే మనం చెప్పొచ్చు. ఇన్ని పేషెంట్ ని చూస్తాం కదా సార్. అవును. వాళ్ళు అన్ని కంప్లైంట్ తీసుకొని వస్తారు కదా. ఓకే. అది పేషెంట్ ని ఏ ప్రాబ్లం వేధిస్తుందో మనం చెప్పగలుగుతాం. హ్మ్. ఏం కాజ్ ఎందుకు ఇలా అవుతుంది కూడా అని మనం చెప్పగలుగుతాం. ఓకే. అట్లా ఇప్పుడు నేను చెప్తున్నాను నిద్ర లేదు సార్ అందరికి అట్లా అవుతుంది, నిజంగా ఉండదు. నేను అదే చెప్తున్నాను ఇప్పుడు, అదే సార్ అది అంటే లైఫ్ స్టైల్ మంచిగా లేదు సార్. అయితే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను నేను, ఒట్టిగా బుకిష్ కాదు, కాదు. ప్రాక్టికల్లీ నేను చూస్తున్నాను. అందుకే వండర్ఫుల్ సార్. చెప్తున్నాను. యాక్చువల్‌గా మీలాగా ఏ డాక్టర్ చెప్పరు. ఇప్పుడు మీరు చెప్పారు. ఏం కాదబ్బా! న్యాచురల్‌గా మీరు పరిష్కరించుకోవచ్చని చెప్తున్నారు. అదే అవునవును. వేరే డాక్టర్ అయితే భయపెట్టి, లేదు నువ్వు నా నో 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 నో. దగ్గరకొస్తేనే అని చెప్తారు. వండర్ఫుల్ సార్ నాకది. ఎప్పుడు నేను భయపెట్టాను సార్. అవును. ఎందుకంటే ఐ నో. నేచురల్ సార్. ఒక కాలేజ్ రీసెర్చ్ చేశారండి, మెడికల్ కాలేజ్ లో ఎంతమంది హస్తపురం చేస్తారు. ఇంత కూడా చెప్పాను వచ్చి ఆ! నేను. అయితే 99 మంది వచ్చి చెప్పారు ఎస్ మేము చేస్తామని. ఒకవేళ స్టడీ చేస్తాం. అవును. ఒక్క అతను ఉండే 1%. అతను వచ్చి చెప్పాడు నేను చేయను. అది కూడా అబద్ధం చెప్పాడు. అయితే సో ఇట్ ఈస్ క్వైట్ నేచురల్. యెస్. సూపర్. ఇవన్నీ అవుతూ ఉంటాయి. అవును. దాన్ని చూసుకొని భయపడొద్దు. రైట్. మనుషులము తప్పులు చేస్తాము, అంతే కదా! కరెక్ట్ చేసుకోవాలి అది. అంతే. మళ్ళీ ఇప్పుడు ఎట్లుండాలి చూసుకోవాలి అంతే. అది. ప్రతి ఒక్క రోజు ఒక రోజు ఉండదు కదా సార్. 13, 14, 15, 16లో మీరు ఒకవేళ హస్తప్రయోగం అది చేసి చేసుకున్నారనుకోండి, అదే ఇప్పుడు చేస్తా అంటే ఆ ఎనర్జీ ఉండదు, ఆ ఉండదు. లెవెల్ ఉండదు. అవును. ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం వస్తుంది. అంతే కదా! దాన్ని ఇప్పుడు కరెక్ట్ చేసుకోండి, కానీ ఇంపార్టెన్స్ ఇవ్వండి. హ్మ్. అమ్మ డబ్బులు అంటే అమ్మో ఇంత, అమ్మ టైం అంటే 5 నెలలు అంటే అమ్మో అంత అంటే ఇక దాని ట్రీట్మెంట్ అవ్వదు, దాని పరిష్కారమే అవ్వదు. యూజువల్‌గా మన చార్జెస్ ఎలా ఉంటాయి సార్? అంటే ఫ్రెండ్లీగా ఉంటాయా? అంటే సామాన్యులకు కూడా అందుబాటులో ఉంటారా మీరు? సార్ ఎందుకంటే మీ డెఫినెట్లీ హాస్పిటల్ చూస్తే చాలా కార్పొరేట్ హాస్పిటల్ లాగా ఉంది. సో లేదు సార్. ఇవి ఏంటంటే మెడిసిన్స్ చాలా కాస్ట్లీ ఉంటాయండి, టు బి ఫ్రాంక్. అచ్చా. అయినా మేము దాన్ని ష్రింక్ చేసి మంచి ప్యాకేజ్ తయారు చేసాం. ఓహ్! నేను కాంప్రమైజ్ చేయను క్వాలిటీకి. ఓకే. మన మెడిసిన్స్ డెఫినెట్లీ పనికి రావాలి వాళ్ళకి అన్నట్టు ఉంటుంది. అంతే కదా! ఒక చిన్న అంటే ప్లీజ్. పని చేసేటైనా కూడా ఒక కోటీశ్వరుడు అయినా కానీ ఆ సేమ్ రేట్కి పర్చేస్ చేయాలి ఓహ్! అంతే. ఎందుకంటే సార్ సామాన్యుడికి కూడా అందుబాటులో ఉంటాయి. ఎస్ ఉంటాయి. ఎందుకంటే సార్ మనము ఒకవేళ ఏదైనా ఒక టీవీ కొనడానికి పోయినాం, ఒక వాచ్ కొనడానికి పోయినాం, అక్కడ పోయిన తర్వాత వాళ్ళు చూడరు అవును. మీరేం చేస్తారు దాన్ని బట్టి ఇవ్వరు. దట్ మీన్స్ ఇక్కడ మా దగ్గర ఏదైనా సరే క్లియర్ ఉంటుంది. మేము మిస్యూజ్ చేయము. మీ దగ్గర డబ్బులు లేవు కాబట్టి మేము తక్కువలు ఇచ్చేద్దాం, మీ దగ్గర ఎక్కువనే కాబట్టి ఎక్కువ గుంజుదాం, అలా ఉండదు. ఇంకోటి ఏంటంటే అందరికీ అందుబాటులో ఉన్నట్టు ఉంటాయి మెడిసిన్స్, కొంచెం పెట్టుకోవాలి. మీరు లక్షలు పెళ్లికి పెట్టుకుంటారు, ఖర్చులకు పెట్టుకుంటారు, అందరిని పిలిచి ఊర్లో నుంచి అందరికి పెడతారు, గొర్రెలు అంతా చేస్తారు. ఇక్కడ అనగానే డబ్బులు ఎక్కువ ఉన్నాయంటే మరి ఇది బేస్ లేదు, ఫౌండేషన్ లేదు, అక్కడికి పోద్ది కదా. ఈ మెడిసిన్సే నేను చెప్తున్నాను. ఒకవేళ గల్ఫ్ లో దుబాయ్ అటు ఇటు పోతే అవి లక్షల్లో ఇస్తారు వాళ్ళు అక్కడ. వాళ్ళ లైఫ్ స్టైల్ అక్కడ వాళ్ళు అట్లనే అట్లా ఉంటాయి. మనకి ష్రింక్ చేసి మనం ఇస్తాం. సూపర్ అండి సార్. ఇప్పుడు ఎందుకంటే మీరు చాలా కైండ్ హార్టెడ్ కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను నేను. ఎందుకంటే చాలా మంది పేదవాళ్ళు ఉంటారు, లేదంటే పేద డబ్బు గురించి కూడా కాదు సార్, ఈజీగా డైట్ అండ్ ఎక్సర్సైజ్ తో చాలా ఈజీగా సాల్వ్ అయ్యే వాటికి కూడా మన వాళ్ళు లక్షలు ఖర్చు పెడుతుంటారు. సో అట్లా ఈజీగా డైట్ తో ఎక్సర్సైజ్ తో సాల్వ్ చేసుకోగలిగే ఇష్యూస్ ఏముంటాయి సార్ ఈ సెక్చువల్ వీటిలలో? సార్ నేను యూజువల్లీ నా ఛానల్ ఉంది ఒకటి, అందులో ఇంకా వేరే ఛానల్స్ లో చాలా రెమెడీస్ చెప్పాను. అవునా? మీరు చెప్పినట్లు చాలా మంది ఉంటారు సార్, దే కెనాట్ ఎఫర్డ్, కానీ వాళ్ళకు కూడా రెస్పాన్స్ రావాలి అని వాళ్ళకు నేను ఓపెన్ గా చెప్పాను రెమెడీస్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆయిల్. ఇప్పుడు మనం ఈ ఆయిల్ చూపిస్తున్నాం, ఓకే, ఒకటి ఈ ఆయిల్ ఎఫర్ట్ చేయలేరు అనుకోండి, ఉంటారు చాలా మంది, కానీ వాళ్ళకి ఆశ ఉంటుంది అది కావాలంటే. ఇప్పుడు ఇది కాకుండా ఇలాగే ఆయిల్ మీరు ఇంట్లో తయారు చేసుకోవచ్చు, దాన్నే రెమెడీస్ అంటారు. రెమెడీస్ అంటే ఇంట్లో తయారు చేసుకోవడం. అయితే ఒక కొబ్బరి నూనె తీసుకోవాలి, 50 ml కొబ్బరి నూనె తీసుకొని 50 ml, అందులో లవంగాలు వేయాలి 2, దాన్ని బాయిల్ చేయాలి. బాయిల్ చేసిన తర్వాత దాన్ని సెపరేట్ తీసుకొని నాబ్ పెట్టేయాలి 10 days లవంగతో పాటు. 10 days తర్వాత దాన్ని ఓపెన్ చేసి అని ఒక 2-3 డ్రాప్స్ తీసుకొని యూస్ చేయొచ్చు డైలీ.
ఒక్క లవంగా 1/2 kg మటన్ అంత ఎనర్జీ ఉంటుందంట. అయితే ఒక స్టడీ ప్రకారం అట్లా చెప్తారు కంపారిటివ్. అదిలేండి. అయితే ఇది ఉంటుంది. అలాగే ఏంటంటే కొంతమందికి నేను ఏం చెప్తానంటే ఒక రెమెడీ చెప్పాను. అంటే ఒక ఖజూరు తీసుకొని అందులో 2 అల్లములు, అల్లం అంటే అవును అది జింజర్ కొంచెం వేయాలి. ఇంకా 2 వెల్లుల్లి వేయాలి 2. ఇంకోటి ఒక లవంగ, ఒక ఇలైచి, ఇంకా తేనె కట్ చేసి, కొంచెం లాంగ్ ఉండాలి ఖజూరు, దాన్ని కట్ చేసి అందులో వేసేయాలి. ఓకే, గింజ తీసేసి ఇందులో వేసి అందులో తేనె వేసి పెట్టాలి. పొద్దున తీసుకొని అది వాడాలి. ఇది మిలియన్స్ లో పోయింది సార్. చాలా మంది వాడారు కూడా, ఇప్పటికి వాడుతున్నారు, హ్యాపీగా ఉన్నారు. ఇది ఫస్ట్ నేను చెప్పాను. ఇది ఏంటంటే యూజువల్లీ ఇవన్నీ చూడండి, వెల్లుల్లి ఏం చేస్తాయి, బ్లాకేజెస్ తీసేస్తాయి. జింజర్ ఏం చేస్తుంది, మీకు రక్త ప్రసరణ ఎక్కువ చేసి అలాగే డైజెస్టివ్ సిస్టమ్ని మంచిగా చేస్తుంది. లవంగా ఏం చేస్తుంది, డైజెస్టివ్ సిస్టమ్ ఇంప్రూవ్ చేసి బలం ఇస్తుంది. అలాగే ఇలాచీ ఏం చేస్తుంది, మీకు ఒక రకమైన బలం కూడా ఇస్తుంది, మీ డైజెస్టివ్ సిస్టమ్ని ఇంకా ఇంక్రీజ్ చేస్తుంది. ఇలాంటివి అందులో. అలాగే హనీ ఉంటుంది, హనీ పనికి వస్తుంది, ఎట్లైనా బ్లడ్ ప్యూరిఫైర్ లాగా. ఖజూర్ ఉంటుంది, అగైన్ అది కూడా. ఇవన్నీ యూస్ఫుల్ మనకు అలాంటివి. అయితే ఈ రెమెడీ కూడా వాడచ్చు. వాడుతూ మెల్లిమెల్లిగా ఒక 3 months వాడండి. మీరు ఎఫర్ట్ చేయలేరు, ఎక్కడ ఉన్న వాళ్ళు కూడా వాడండి. అందరు వాడచ్చు సార్. ఇది పొద్దున్న లేసి ఏదో తినడము, అది ఇది, దాని బదులు గుట్కాలు వేసుకోవడం, ఇది వేసుకోవడము, ఇది అలవాటు పెట్టుకోండి, మంచిగా ఉంటుంది. అయితే రెమెడీస్ ఉన్నాయి, ఇంకా రెమెడీస్ ఉన్నాయి సార్. దానికి నా అఫీషియల్ ఛానల్ ఉంది, అందులో చూస్తే ఇంకా రాబోయే రోజుల్లో కొన్ని రెమెడీస్ కూడా తయారు చేసి చూపిస్తాం సార్. డైరెక్ట్లీ సూపర్ ఫుడ్స్ ఫర్ సెక్సువల్ హెల్త్ అంటే ఏం చెప్తారు? ఒక టాప్ 3 ఫ్రెష్ ఫ్రూట్స్ కానివ్వండి, డ్రై ఫ్రూట్స్ కానివ్వండి. ఒకవేళ మనం తీసుకుంటే ఫ్రెష్ ఫ్రూట్స్ లో దానిమ్మ పండు, పుచ్చకాయ ఏదైతే ఉంటుందో అది, దాంతో పాటు అవకాడో ఫ్రూట్ ఉంటుంది అది. అలాగే ఏంటంటే ఇవి రెడ్ ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో, స్ట్రాబెర్రీ, ఇలాంటివి వాడితే ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అక్కడ పోయి, ఇవన్నీ టెస్టోస్టెరాన్ రిచ్ ఫ్రూట్స్ అని చెప్పొచ్చు మనం. ఫ్రెష్ ఫ్రూట్స్ ఇవి వాడండి. ఇంకా ఏ సీజన్ లో ఏ ఫ్రూట్స్ ఉంటాయో వాడండి. ఓకే, ఒక విషయం, సీజనల్ ఫ్రూట్స్. ఇప్పుడు ఈ సీజన్ లో స్పెషల్లీ పనస పండు ఉంటుంది చూడండి, జాక్ ఫ్రూట్ అంటారు దాన్ని. ఆ ఫ్రూట్ లో ఇప్పుడు అమ్ముతున్నారు, అది వాడాలి. అది చాలా మంచిది. అది స్పర్మ్ కౌంట్, క్వాలిటీ, క్వాంటిటీని పెంచుతుంది. ఎవరికైతే అంటే పిల్లలకు ట్రై చేస్తున్నారు, యూజువల్ ఎవరికైతే అమ్మాయిలు పుడుతుంటారు, నార్మల్ ఉంది, వాళ్ళకు కూడా ఇది వాడితే అంటే అవకాశాలు ఉంటాయి ఎక్కువగా, అంటే అబ్బాయిలు పుట్టే. ఒక రిసర్చ్ ప్రకారం చెప్తారు. చాలా ప్రతి ఒక్క దానికి రిసర్చ్ చేస్తారండి. అది ఒకవేళ పబ్లిష్ అయింది, ఫుల్ఫిల్ అయిందంటే అది బయటకు వస్తుంది. కానీ డ్యూరింగ్ రిసర్చ్ మా డాక్టర్స్ కే తెలుసు, ఎందుకంటే ఆర్టికల్స్ ఉంటాం. అయితే ఇలాంటిది అది వాడాలి, చాలా మంచిగా ఉంటుంది. కంటిన్యూ ఈ ఫ్రూట్ వదలొద్దు. డైలీ ఒక 2-3 ఒకవేళ తినేస్తే స్టిక్కీ ఉంటుంది అది. అలాగే స్టిక్కీ, ఆ వీర్యం కూడా స్టిక్కీ అయిపోతుంది. అయితే టైమింగ్ కూడా పెరుగుతుంది, లైంగిక సమస్య కూడా దూరం అవుతుంది. అయితే ఒక 3-4 అవి చెప్పాను నేను. ఫాస్ట్ అంటే ఫ్రూట్స్ ఏవైతే ఇంక్రీజ్ చేస్తాయి. అలాగే డ్రై ఫ్రూట్స్ లో బాదాం ఉంది. కింగ్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ అంటారు, చిల్గూజా అని ఉంటారు దాన్ని. చిల్గూజా అని ఒకటి చిన్నది ఉంటుంది ఫ్రూట్, చిల్గూజా అని ఉంటుంది. కింగ్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ చూడొచ్చు తర్వాత, అది కూడా వాడాలి. ఓకే, పిస్తా, బాదాం, చిల్గూజా. తెలుగులో ఏమంటారు, మా వాళ్ళకి ఇప్పుడే చూపించేస్తే పని అయిపోతుంది. చిల్గూజా అనేది చాలా అది ఉంటుంది, మగ్జ చిల్గూజా అంటారు దాని లోపలిది. అది తింటే ఎంత బలం వస్తుంది అనమాట. అంటే చాలా స్పామ్ 7 ఏదైతే ఉంటుందో దాని క్వాంటిటీ కూడా ఎక్కువ అవుతుంది. ఇలాగే టెస్టోస్టెరాన్ హార్మోన్స్ అవన్నీ బూస్ట్ అవుతాయి దాంతో. సో ఈ మెడిసిన్స్ వాడుతూ మీరు డెఫినెట్లీ లైంగిక సమస్యలు పెంచుకోవచ్చు.